ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే సి ప్రోగ్రామింగ్ అండి. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రిటన్ ఇన్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ టెల్స్ ఏ కంప్యూటర్ వాట్ టు డూ. హియర్స్ ఏ క్లియర్ డెఫినేషన్. ఏంటంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామింగ్ అంటే సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, రేపు నీ బర్త్డే ఉంది, నీ ప్రోగ్రామ్ ఏంటి అంటే మార్నింగ్ లేస్తాను, ఇలా హెడ్ బాత్ చేస్తా, టెంపుల్కి వెళ్తా, ఆఫ్టర్నూన్ ఇలా బయట లంచ్ చేస్తా, సినిమాకి వెళ్తా, ఇలాగా స్టెప్ బై స్టెప్ చెప్తాం కదా. రేపు ఏంటి నీ ప్రోగ్రామ్ అంటే సింపుల్గా ఇదే, ఇలాగే చెప్పుకోవచ్చు. ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ కమాండ్స్ ఆర్ స్టేట్మెంట్స్ designed to perform a specific task or solve a particular problem when executed by a computer. కంప్యూటర్ నుంచి మనం ఇచ్చే 1 by 1 స్టెప్ని అది పర్ఫామ్ చేయటమే. ఇప్పుడు ఏంటి, ఏకి ఒక వాల్యూ, బీకి ఒక వాల్యూ ఇచ్చి ఎస్లో ఏంటంటే ఆ రెండింటిని అడిషన్ చేసి చూపించమంటాం. అదే సింపుల్ ప్రోగ్రామ్ ఇచ్చాం. అలాగంటే ఈ ప్రోగ్రామ్తో ఏం చేస్తారు? ఏ క్యాలిక్యులేటర్ యాప్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ దట్ పర్ఫార్మ్స్ అథమెటిక్ ఆపరేషన్స్. వెబ్ బ్రౌజర్స్ లైక్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ దట్ అలోస్ యూ టు యాక్సెస్ అండ్ వ్యూ వెబ్సైట్స్. ఇన్ ప్రోగ్రామ్స్లో ఏంటంటే రిటర్న్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ పైథాన్, సి, జావా ఆర్ జావా స్క్రిప్ట్. ఎలా స్టోర్ చేస్తారు? hello.py అంటే పైథాన్ ప్రోగ్రామ్, .c అంటే సి ప్రోగ్రామ్స్. వెన్ ఎగ్జిక్యూటెడ్ ద కంప్యూటర్ ఫాలోస్ ఈచ్ ఇన్స్ట్రక్షన్స్ స్టెప్ బై స్టెప్. ఇది మన సి ప్రోగ్రామింగ్. ఓకే, ప్రోగ్రామ్ని మనము టర్బో సి కానివ్వండి, మీరు సాఫ్ట్వేర్తో ప్రోగ్రామ్ చేసినప్పుడు కంపైలింగ్ చెయ్యాలి అంటే ఎలా కంపైల్ చేస్తారు చెప్పండి? ఎలా కంపైల్ చేస్తారు? Alt ప్లస్ F9, Alt ప్లస్ ఫంక్షనల్ కీస్లో F9 ఉంటుంది కదా, అది ఇచ్చారు అంటే ఏమవుతుంది? ప్రోగ్రామ్ కంపైలింగ్ అవుతుంది అనమాట. ఓకే, అదే మనం ప్రోగ్రామ్ని రన్ చేయాలి ఆర్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే Alt F9 ఇచ్చినప్పుడు కంపైలింగ్ అవుతుంది. మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా ఏంటి అనేది ఇక్కడే చూపిస్తుంది. ఎర్రర్స్ ఏమి లేకపోతే మనము కంట్రోల్ CTR అంటే కంట్రోల్ ప్లస్ F9 ఇచ్చాము అనుకోండి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. టు ఎగ్జిక్యూట్ రన్ ఏ ప్రోగ్రామ్ ఇవి. అదే కనుక మనము ఆన్లైన్ మోడ్లోకి వెళ్ళి చేసామనుకోండి, ఓకే, ఆన్లైన్ మోడ్లో ఆన్లైన్ సి కంపైలర్లోకి వెళ్ళి కనుక మనం చేస్తే జస్ట్ ఇవన్నీ కూడా ఏం అవసరం లేదండి. Alt F9లు, కంట్రోల్ F9s కూడా ఏం అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది. మనం ఇక్కడ స్టెప్స్ ఇచ్చుకున్నాక జస్ట్ ప్రోగ్రామ్ని ఇక్కడ టైప్ చేశాక జస్ట్ రన్ క్లిక్ చేస్తే కూడా ఇక్కడే మనకు అవుట్పుట్ ఇక్కడే వచ్చేస్తుంది. అలాగా. ఓకే, ఆన్లైన్లో కంపైలింగ్ చేయాలంటే ఇలా చేసుకోవచ్చు. లేదా మీరు టర్బో సిలో కానీ సిలో కానీ రన్ చేసేటప్పుడు కంపైలింగ్కి Alt F9, రన్నింగ్కి ఏంటంటే కంట్రోల్ F9. ఇలాగా ఇది సి ప్రోగ్రామింగ్స్ గురించి చెప్పాం కదా. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారండి ప్రోగ్రామ్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి కోడ్ ఎలా ఉంది ప్రోగ్రామింగ్ అనేది. యాష్ ఇంక్లూడ్ అనేది ఇది హెడర్ అండి. ఇక్కడ వాయిడ్ మెయిన్ అని ఉంటుంది, లేదా మెయిన్ ఉంటుంది. ఇది ఆన్లైన్ కంపైలింగ్ కాబట్టి ఇంట్ మెయిన్ ఉంది. మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేదే మీకు ఫ్లవర్ బ్రాకెట్స్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ABS ఇవన్నీ ఏంటంటే మనం యూజ్ చేసుకున్న వేరియబుల్స్. ఓకే, ఈ వేరియబుల్స్ డేటా టైప్ ఏంటి అంటే ఇంటిజర్స్. అంటే ఏకి, బీకి, ఎస్కి నేను ఇంటిజర్స్ యూజ్ చేస్తున్నాను అని ఇక్కడ ఏ డేటా టైప్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం వేరియబుల్స్కి. ఓకే, ప్రింట్ ఏంటి, ఎంటర్ 2 నెంబర్స్. ఇక్కడ మనం ప్రింట్ఎఫ్లో ఏమైతే ఇచ్చామో డబుల్ కొటేషన్లో అదే ఇస్తుందండి. సి ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్. కేస్ అంటే 2 టైప్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయండి, అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్. ఓకే, అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్, లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్. ఇక్కడ మనకు క్యాపిటల్ ఏకి స్మాల్ ఏకి డిఫరెన్స్ తీసుకుంటుంది అనమాట ప్రోగ్రామింగ్లో. ఓకే, ఇది డైనమిక్ ప్రోగ్రామింగ్ అండి. స్టాటిక్ ప్రోగ్రామింగ్, డైనమిక్ ప్రోగ్రామింగ్ అని ఉంటుంది. స్టాటిక్ ప్రోగ్రామింగ్లో వాల్యూస్ ఇక్కడే అసైన్ చేసి ఉంటాము, చేంజెస్ చేసుకోలేము మళ్ళీ. ఇదేంటంటే రన్ టైంలో వాల్యూస్ ఇచ్చుకుంటాం. ఇది డైనమిక్ ప్రోగ్రామ్. ఎంటర్ 2 నెంబర్స్ అనేది డైనమిక్ ప్రోగ్రామ్ కాబట్టి స్కాన్ఎఫ్ యూస్ చేసాం.
2 నెంబర్స్కి ఇంటిజర్స్కి డి యూస్ చేయాలండి. ఏకి ఒక వాల్యూ బీకి ఒక వాల్యూ అని ఇచ్చాము. ఎస్ అనేది సమ్, ఏ ప్లస్ బి ఇచ్చేసాం. ఆ ఎస్ వాల్యూని మనము ప్రింట్ చేసుకోవాలి కాబట్టి ప్రింట్ ఎఫ్లో ఇచ్చేసాం. ఎవ్రీ లైన్ ఎండ్ విత్ సెమీకోలన్. ఓకే, సెమీకోలన్తో ఎండ్ అవుతుంది. ఈ బేసిక్స్ తెలిస్తే చాలు. ఓకేనా, సి ప్రోగ్రామింగ్కి.